ముఖంలో ఆకర్షణ శక్తిని పెంచడానికి ఉపయోగపడే ఇంకొక మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్చుకుందామండి. సో ఇది జలంధర్ బంద అంటే నెక్ లాక్ అంటారు, చిన్ లాక్తో పాటు చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో ఇది మీరు ఫస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు హోల్డ్ చేయాలండి. తర్వాత గ్రాడ్యువల్గా 15 సెకండ్స్, 20 సెకండ్స్ అట్లా 60 సెకండ్స్ వరకు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫస్ట్ మనం ఈ బ్రీదింగ్లో నోరుతో గాలి పీల్చుకుంటాము, ముక్కుతో గాలి వదిలివేయడం జరుగుతుంది. కాన్సన్ట్రేట్ చేయండి. నోరుతో గాలి పీల్చుకొని ముక్కుతో గాలి వదిలివేయడం జరుగుతుంది. ముందుగా నోరుతో గాలి పీల్చుకొని బుగ్గలలో మీరు గాలిని వీలున్నంత ఎక్కువగా హోల్డ్ చేసి నోరు, ముక్కు, మరి ఐస్ అన్నీ క్లోజ్ చేసి చెస్ట్కి టచ్ చేస్తాం. సో ప్రొసీజర్ ముందుగా మీకు చెప్తున్నాను. సో నోరుతో గాలి పీల్చుకొని ముక్కుతో మాత్రం వదిలివేయాలి. లెట్ us see how we do that. Again, one more time. One more time. Inhale through the mouth. చూసాం కదండి, గాలి నోరుతో పీల్చుకొని మీరు బుగ్గలలో మ్యాక్సిమం హోల్డ్ చేయాలి. దీనివల్ల మీకు మొహంలో ముడతలు రావడం అనేది, ఒకవేళ స్మాల్ ఫైన్ రింకిల్స్ ఏమైనా ఫామ్ అయినా కూడా మీకు దాని నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 3 సార్ల కన్నా ఎక్కువసేపు రిపీట్ చేయకూడదండి. ఎప్పుడైనా కూడా ఎనీ బందాస్ మీరు ఓన్లీ 3 టైమ్స్ యూ నీడ్ టు రిపీట్ ఇట్. మీరు హోల్డ్ చేసే టైం ఇంక్రీజ్ చేయొచ్చు, కానీ ఎక్కువ సార్లు చేయకండి. అతి సర్వత్ర వర్జయత్ అంటారు కదండి. సో ఏదైనా కూడా ఒక లిమిట్లో చేయడం అనేది మనం అలవర్చుకున్నట్లయితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ పొందుతాం. బాగుంది కదా, మంచిది అని చెప్పారని రోజంతా ప్రాక్టీస్ చేయడం ఇలాంటిది మాత్రం చేయకండి. సో ఇది మీరు ఇక్కడ చెస్ట్కి టచ్ చేసినప్పుడు మీరు ఏదైతే గాలి లోపల పీల్చుకున్నారో అదంతా కూడా లంగ్స్లో ఉన్న గాలి లంగ్స్లోనే ఉంటుంది. తర్వాత బుగ్గలలో ఉన్న గాలి అంతా కూడా బుగ్గలలోనే ఉంటుంది. సో గాలి గొంతులోంచి లోపలికి వెళ్ళడం జరగదు. ముందుగా లోపల ఉన్న గాలి లోపలే ఉంటుంది. సో ఇక్కడ మీరు లాక్ చేస్తున్నారు. సో ఏ విధమైన గాలి కూడా ఇక్కడి నుంచి పైకి కానీ కిందకి కానీ వెళ్ళడం జరగదు. కాబట్టి ఇక్కడ బంధం అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఇక్కడ ఉన్న ప్రెషర్ బిల్డప్ అవడం వల్ల మీకు ఫేస్లో ఉన్న మజిల్స్ అన్నిటికీ కూడా మంచి ఎక్సర్సైజ్ లభిస్తుంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు టచ్ చేసి చూడండి, 3 టైమ్స్ చేసిన తర్వాత మీరు బుగ్గల్ని టచ్ చేసి చూసినట్లయితే మీకు వేడిగా అవుతుంది. సో దట్ మీన్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్. కాబట్టి దీనివల్ల మీకు ఐస్ చుట్టూ, తర్వాత లిప్స్ చుట్టూ వచ్చే లాఫింగ్ లైన్స్ అంటే ముడతలు ఏవైతే స్టార్టింగ్ స్టేజ్లో స్టార్ట్ అవుతుందో మీకు ఈ ఏరియాలో, తర్వాత ఐస్ దగ్గర స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీటన్నింటి నుంచి కూడా మీరు విముక్తి పొందవచ్చు. సో ఈ బ్రీదింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి.